కృష్ణ కథ మాత్రమే స్వాంతననిస్తుంది, ఇంకేది స్వాంతన ఇవ్వలేదు. కాబట్టి ఒక పరివారం అంతా, ఇప్పుడు నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను కూడా అండి, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అందరం కలిసి బయటికి వెళ్తారు, అందరు కలిసి ఫంక్షన్కి వెళ్తారు, అందరు కలిసి చుట్టాలింటికి వెళ్తారు, అందరు కలిసి పార్క్కి వెళ్తారు, అందరు కలిసి బయటికి వెళ్తారు, అందరు కలిసి టూర్కి వెళ్తారు. కానీ ఎంతమంది కుటుంబం మొత్తం కలిసి దేవాలయానికి వెళ్తున్నారు? కుటుంబంలో 4, 5, 6 అందరూ కలిసి ఎప్పుడు చూడలేదండి. నేను చాలా రేరుగా చూశాను కుటుంబం అంతా కలిసి భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క ప్రవచనం వినటం. కాబట్టి మనం ఎంత పాజిటివ్ పనులు మనం కుటుంబం అంతా కలిసి చేస్తామో అంత అన్యోన్యంగా కుటుంబం అంతా కూడా ఉండగలుగుతుంది. అందరు ఇంట్లో ఉండే వాళ్ళందరూ పూజ చేస్తారండి. ఫస్ట్ భర్త గారు వెళ్ళి పూజ చేసుకొని వెళ్ళిపోతారు ఆఫీస్కి. తర్వాత మెల్లగా ఈవిడ బ్రేక్ఫాస్ట్ అన్ని చేసేసాక నైవేద్యం టకాటకా పెట్టేసి తర్వాత సమయం ఉన్నప్పుడు ఈవిడ పూజ చేసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అత్తగారు మామగారు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సమయంలో వెళ్ళి దండం పెట్టుకుంటారు, ఏదో స్తోత్రం చదువుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఎంతమంది ఇళ్లలో 4, 6 ఎంతమంది ఇంట్లో ఉంటే అందరూ భగవంతుడి ముందు నించొని కలిసి ప్రార్థన చేసే ఎంతమంది ఈ యొక్క ఆచరణ చేస్తున్నారు చెప్పండి? అందరు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి దేవాలయానికి వెళ్ళే ఆచరణ ఎంతమంది చేస్తున్నారండి? ఎంతమంది అందరూ కలిసి భగవత్ ప్రవచనాన్ని వినే అలవాటు ఎవరు చేసుకున్నారు చెప్పండి? అటువంటి ఇల్లుని చూడండి. ఎప్పుడు కూడా గొడవలు రావని చెప్పట్లేదండి, చాలా తక్కువైపోతాయి. ఈ విషయం రాసి పెట్టుకోండి. A family that prays together stays together. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎప్పుడైతే మనం కృష్ణుడి గురించి మాట్లాడుకుంటామో, కృష్ణుడి యొక్క లీలల గురించి చెప్పుకుంటామో, కృష్ణుడి యొక్క తత్వం గురించి చెప్పుకుంటామో, అప్పుడు మనకి ఆనందం మాత్రమే ఉంటుందండి, స్వాంతన మాత్రమే ఉంటుందండి. కాబట్టి ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం ఎప్పుడైనా మనం ఎవరిని కలిసినా సరే, మన కుటుంబంలోనైనా సరే భగవంతుడి గురించి మాట్లాడాలి.